ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నది కవిత. ఓ పక్కన కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిందేమో ఆయన బెయిల్ కోరినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, అది ప్రస్తుతానికి ఆయన రిమాండ్లోనే ఉంచారు. మరొక వైపున ఆయన్ని సీఎం పదవి నుంచి తీసేయాలన్నటువంటి పిటిషన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అది ఒక ఎత్తు. తద్వారా అక్కడ ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, పరిపాలన ఎవరు చేయాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తే అది విచిత్రంగా ఉంటుంది. కానీ తప్పట్లేదు అక్కడ పరిస్థితి. మరి కోర్టులు ఎలాగ అనుమతిస్తున్నాయి అంటే, మా దగ్గర రాజ్యాంగంలో లేదు కదా అంటున్నారు. రాజ్యాంగంలో లేనప్పుడు వాళ్ళు రాయాలి కదా అంటే, అది ఇంకా అలాంటి రివ్యూ దగ్గరికి ఎవరు పిటిషన్ వేయలేదు కాబట్టి ఆగుతుంది. ఈలోపు చూస్తే కవితకి సంబంధించి బెయిల్ పిటిషన్ మీద రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిసినాయి. మార్చి 15 హైదరాబాద్లో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు ఇవ్వబోతుంది. అంటే సోమవారం దాకా ఆవిడ జైల్లోనే ఉండాలి. కాబట్టి తద్వారా కవితకి ఇవాళ రేపు అంటే వాళ్ళకి గురువారం, శుక్ర, శని, ఆది, సోమవారం ఆ రోజున ఏమిస్తుంది. అప్పటిదాకా అయితే ఆమె జైల్లో ఉండక తప్పట్లేదు.